సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను పరామర్శించారు కేటీఆర్. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. బేషరతుగా రైతులపై కేసులు విత్డ్రా చేసుకోవాలి అని డిమాండ్ చేశారు కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా భూసేకరణకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తామన్నారు. లగచర్లలో కేసులు పెట్టి జైలుకి పంపిన రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా విత్డ్రా చేయాలి అంటూ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా భూసేకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమిస్తుంది అన్నారు. సంగారెడ్డి జైల్లో లగచర్ల రైతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి పరామర్శించారు కేటీఆర్. చాతైతే రాజకీయ నాయకులుగా మాతో తలపడు, అంతేగాని పేదలకు ఈ రకమైన కష్టం కలిగించవద్దు. బేషరతుగా ఇక్కడైనా సిగ్గు తెచ్చుకొని ఈ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి, వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డిలో కావచ్చు, ఇంకొకడ కావచ్చు, ఏదైతే ఇవాళ పేదల నోళ్లు కొట్టే ప్రయత్నం జరుగుతుందో తప్పకుండా అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది, రైతులకు అండగా ఉంటుంది అనే మాట కూడా మీకు చెప్తూ, ఆ కుటుంబాలన్నిటికి కూడా మేము బయట కూడా మా అక్క కూడా ఇప్పుడే చెప్పింది, ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉంది అందులో జ్యోతి అని. రేపు సత్యవతి రాథోడ్ గారు స్వయంగా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క మానవత్వం. ఇవాళ బీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలోని పేద వర్గాలందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా మేము ఉంటామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, జై తెలంగాణ.